ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకు ఆయన కూర్చున్నాడు కదా. పోయిన ప్రభుత్వంలో చక్రపారెడ్డి సున్నిపేటలో ఒక విలేజ్ అనే రోడ్డు మీద వేసి కొట్టించినాడు. అప్పుడు చూపించుకోలేదా మీరు? విలేకరుని రోడ్డు మీద సంతే మీరు చూపించుకోలేదే? ఏడవారా మీరు? వీళ్ళ విలేకరునే రోడ్డు మీద స్పందించినాడు. పాపం ఆయన ప్రజాస్వామ్యం చేశాడు. 5 మంటలు చేయించాడు. నేను అమ్మ నియోజకవర్గంలో ఇప్పుడు మనం అధికారంలోకి వస్తేనే ఈ చక్రపారెడ్డి తిక్కబుద్ధలు కూర్చాడు. ఎన్ని మంటల్లో? 5 మందిని చంపించినాడు. నేను అదే పని, నాకు వేరే పని లేదు. మనుషులు చంపించడమే పని నాకు. తిక్కబుద్ధుల ఏదో 4 మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా. నువ్వేమన్నా మర్చిపోయినా, నువ్వేమన్నా పొరపాటు కూడా మాట్లాడితే నువ్వు నా బొచ్చు వీకలేవు, నన్ను ఏం చేసుకోలేవు. బిడ్డ ఉండు, వెయిట్ చెయ్యి. అందరికీ టైం వస్తూనే ఉంటుంది. ఏమంత ఉగులాట పడాకు. విషయాలు కనుక్కోకుండా నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరి మీద కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తాం. ఖచ్చితంగా పరువు నష్టం కావా. ఎవరైతే అమ్మకి రాబాయి ఉన్నారో, చక్రపారెడ్డి ఉన్నారో, నేను తాగి చేసే తాగితే నాకు టెస్ట్ చేయొచ్చు కదా. నాకు ఏమి నువ్వు ఇస్తే రానా? టెస్ట్ చేయించుకుందిరా, నేను నిజాయితీ నిరూపించుకుందిరా, నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా, నిజాయితీ చూపించుకున్నా అని పిలిచి వస్తే కదా ఆసుపత్రికి. వాడే టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినా లేదు. వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు. ఈడ తిక్క కూతురు తిక్క నాయన తిక్క మాటలు మాడితే ప్రజలు ఊపుకుంటారు. ఎవడు ప్రజలు ఊపుకుంటారు? ఈరోజు ఇంకొక విషయం, నాకు ఎన్ని మెసేజ్లు అంటే అవి అన్నీ చెప్పకూడదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గంతో తెలుసు, పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు. ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ వల్ల సమస్యలు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి, ఏమి ఎందుకు జరుగుతోంది ఇక్కడ, అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది, సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది, ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్ళు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం. గతంలో తీసుకుపోయినాం, ఇప్పుడు కూడా తీసుకుపోతాం. ఏవి ఆదో ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఇస్తాం. ఫారెస్టులు వచ్చినాను, రోడ్డు వచ్చినాను, గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ లంగనాయాలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు కదా, వెనక తెలుసు ముందు తెలుసు, అవునా? మీడియా ఉంది కదా, చెన్ను ఉంది కదా, రాసుకుంటుంటారు. మనం కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. మహానందిలో రోడ్డు వేయకుండా అడ్డం పడినారు. వెనక బండ్లో కూర్చోయింది, మర్చిపోయారని చెప్పాలమ్మా నిన్నెటనో. ఈ దరిద్రపు నాయకులు ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ అనిగమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్లో ఎప్పుడు మంది తాగుతున్నానగా, నేనుగా శ్రీశైలమే చేరలే, దారిలోనే ఉన్నాగా. దూరణాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటినా. నేను 9 గంటలకు గేటు మూస్తాను, అవునా? టయానికే దాటినా. అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన. ఎందుకంటే అప్పటికి 10 గంటలైంది. నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తాడో వాడు మన పిల్లోడే. నాకు చెయ్యి ఫ్రీగా తిరుగుతుంది. ఇటు రారా సామె వాడిని కొట్టాడు వీళ్ళు తిరుగుతా. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాడిని ఎందుకు కొడతాయా నేను? ఈరోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవాలి. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో వాడు మన పిల్లోడో కాదో, లేకపోతే వైఎస్ఆర్ పడ్డాడో కనుక్కోవాలి. అదిగా గెస్ట్ హౌస్లో మందు తాగొచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట. దిగి ఎత్తిన ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వస్తుంటే ఒక పక్క అంబటరామాకు చూడాలి.
వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాత్రంతో ఏమీ కాదు మనకు. పార్టీలు కూడా 2 పార్టీలు క్షుణ్ణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం లేవాలి. ఈ చక్రపాణి రెడ్డి ఆ అమ్మటి ఎవరు వీళ్ళిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెరుగు కలుపుతున్నారా? అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చానంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే ఎటు వస్తుంది నేను గెస్ట్ హౌస్ లో వచ్చినట్టు. వీళ్ళిద్దరు ఒకవేళ పెరుగు కలపాలి, ఒకవేళ సోడా నీళ్ళు కలపాలి, అంతేనా? లేకపోతే నేను మంది అయినా ఎటు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంది ఇది తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు, ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకుని తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకుంటారు. వీళ్ళ తాండాలు తప్పలు మనమే భయపడం లేదు. మళ్ళా ఆయన ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు ఉంది, జనసేన ఇన్ఛార్జి కదా, అంటే వాళ్ళ ప్లాన్ బాబు ఏమని పెట్టలే, బీజేపీ ఇన్ఛార్జి అవునా? ఈమె కూడా పెట్టేట సరిపోయింది అనుకుంటున్నారేమో. వెనక బండ్లో కూర్చోయింది, మర్చిపోయారని చెప్పలేమా నేను ఎక్కడో. ఈ దరిద్రపు నాయకులు ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా. అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాము. అది కానీ పనికిమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ ఎప్పుడు మంది అవుతున్నానంగా, నేను శ్రీశైలమే చేరలే, దాంట్లోనే ఉన్నాగా. దూరణాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటాను, 9 గంటలకు గేటు పూస్తారు అవునా? టయానికే దాటినా, అక్కడికి పోయినా శిఖరం దగ్గర